భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో అనుమానాస్పద స్థితిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మారుతి పారా మెడికల్ కాలేజ్ విద్యార్థిని కారుణ్య చికిత్స పొందుతూ మృతి చెందింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. తల్లిదండ్రులు శోక సముద్రంలో మునిగిపోయారు. కారుణ్య మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు బంధువులు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కొద్దిగా ఎప్పుడో తెల్లారుజామున ఇన్సిడెంట్ జరిగితే ఇంతవరకు గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఎందుకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు? ఇది మాకు తేల్చాలి. సీరియస్ ఉంటే పొద్దుటే మెరుగైన వైద్యానికి పంపించకుండా ఇప్పటి వరకు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? మెరుగైన వైద్యానికి ఎందుకు పంపించలేదు? అమ్మాయిని కేవలం దళిత బిడ్డనే అన్యాయం చేస్తున్నారు. సరైన కాలేజీలో సరైన సౌకర్యాలు లేవు, కళాశాలలో సరైన సౌకర్యాలు లేవు. ఎందుకు జరుగుతుంది? దీని మీద ఎంక్వైరీ చేయాలి. హాస్టల్లో ఉన్న పిల్లలు మొత్తం ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు, దాదాపు 90%. వాళ్ళకి అక్కడ సరైన సౌకర్యాలు లేవు, సీసీ కెమెరాలు లేవు, ఏం చేస్తున్నట్టు అమ్మాయి నైట్ పడుకొని వాష్రూమ్కి వెళ్తున్నా అనేసి అని క్లాస్ వాళ్ళకి చెప్పేసి బయటకు వెళ్ళిందంటండి. పిల్లలు చదువుకుంటున్నారు, ఎగ్జామ్స్ అనేసి అని చదువుకుంటున్నారు. అయితే రూమ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు, తిని బయటకు వెళ్ళింది. బయటకు వెళ్ళిన తర్వాత వేరే రూమ్ లో ఉన్న పిల్లలు వచ్చి లైట్స్ వేసి చూసేసరికి ఈ అమ్మాయి కింద పడిపోయి ఉందన్నట్టు. కింద పడిపోయి ఉంటే వెంటనే వార్డెన్కి కాల్ చేశారు. వార్డెన్కి కాల్ చేస్తే తను 108కి కాల్ చేసి ఒక 5 minutesలో 108ని పిలిపించేసి తీసుకొని వచ్చాము హాస్పిటల్కి. 3:30కి ఎగ్జామ్స్ 5th నుండి ఉన్నాయండి. పిల్లలైతే చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే ఆ అమ్మాయి వాష్రూమ్కి వెళ్తూ కింద పడిపోయింది. వెంటనే ఒక 10-15 minutesలో మిగతా పిల్లలు చూసారు అన్నట్టు. చూసి పరిగెత్తుకొని వెళ్ళి వార్డెన్కి ఇన్ఫార్మ్ చేస్తే తను 108కి కాల్ చేసి పిలిపించారు.